షలోమ్, గుడ్ మార్నింగ్. మనం పస్కా పండుగకు సమీపంలో ఉన్నాము. ఆయన మనల్ని ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలుబాస్తులు అవడానికి కొరకు మనల్ని సిద్ధపరుస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి అనుదిన కృపలో భాగముగా ఈ దినం లేఖన భాగము పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనములో ఆయన తెలియజేస్తుంటున్న మాట, నన్ను నేను మీకు కనపరుచుకుందును. కాబట్టి ఆ ఎలోహిమని యెహోవా తన భక్తులకు తెలియజేసి వస్తుంటున్నాడు. ఎవరైతే ఆయన సన్నిధానంలో ఆయన వెతుకుతుంటారో, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తుంటారో, ఆయన సన్నిధిలో ఎవరైతే ఆయనను వెతుకుతూ ఆయన సన్నిధిలో విచారణ చేస్తూ ఆయన మార్గంలో నడుస్తుంటుంటారో వారికి ఆయన తను తాను ప్రత్యక్షపరచుకునేవాడు. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు వారు ఆ యొక్క పరమతండ్రి సన్నిధానంలో వారు వెతుకుతూ వచ్చినప్పుడు ఆయన కనుగొంటూ వచ్చారు. కాబట్టి ఆయన వారికి ప్రత్యక్షపరచుకుంటూ వచ్చాడు. తన యొక్క శక్తిని, తన బలాన్ని, తన ఉనికిని ఆయన తను తాను వారికి ప్రత్యక్షపరచుకొని ఆయన నేను ఉన్నాను, నేను మీకు తోడుగా ఉన్నానని ఆయన తను తాను వారికి కనపరుచుకున్నాడు. కాబట్టి మన పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు తోడుగా ఉన్న తండ్రి నేడు మనకు కూడా ఆయన తోడుగా ఉంటానని వాగ్దానం ఇస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని కనపరుచుకుంటాను, నేను మీ పితరులతో నేను ఉన్నవాడనని, మీ పితరుల మధ్యలో నేను నివసించానని, నేను మీ పితరుల మధ్యలతో వారి మధ్య నడిచాడని ఆయన తను తాను ఆయన రుజుపరుచుకున్న సర్వశక్తుడు నేడు మనతో కూడా ఆయన ఏమంటున్నాడంటే, నేను మీ మధ్యలో ఉంటాను. కాబట్టి ఆయన సన్నిధానంలో మనం విచారణ చేస్తే, ఆయన వెతికితే, ఆయన బలాన్ని వెతికితే ఆయన తన యొక్క బలాన్ని ప్రత్యక్షపరచుకొని కనపరుచుకునేవాడు. కాబట్టి ఆ విధంగా మన యొక్క జీవితాలలో మనం ఆయన యొక్క శక్తిని, ఆయన బలాన్ని, ఆయన యొక్క ప్రసన్నతను మనం వెతికితే ఆయన ప్రసన్నతను మనం కనపరిచి ఆయన నేను మీ మధ్యలో నివాసం చేస్తున్నాను, నేను అనాథలుగా విడవను, ఎడబాయను, నేను మీ మధ్య నివాసం చేస్తానని ఆయన మనతో కూడా ఉండి మనం నడిపించే నాథుడు, అందరికీ చేర్చే నాథుడు ఆయన. కాబట్టి మన జీవితాల్లో, మన హృదయాలలో స్థిరమైన నిర్ణయం కలిగిన వారమై స్థిరముగా మనం ఆయన సన్నిధానములో ఒక తీర్మానంతో మనం ముందుకు వెళితే మనల్ని ఆయన నడిపించే నాదుడిగా ఉన్నాడు సుమా. ఆ విధంగా అట్టి విధంగా ఆయన యొక్క ప్రత్యక్షత మనం కనుగొని ఆయన సన్నిధానంలో ఆశీర్వదింపబడి దీవెనలు పొందుకొని మనం మేలులు పొందుకొని ఆయన చేత మనం నడిపింపబడదాం. అట్టి విధమైన కృప పరమతను మనం విస్తరింపచేసి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యాశ్వామిస్యానికి స్తోత్రము తండ్రి. ఇంతవరకు మా జీవితాల్లో అయ్యా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకొని కనపరుచుకున్నారు నాయనానికి స్తోత్రము తండ్రి. కాబట్టి తండ్రి అయ్యా మేము ఎరిగిన వారమై మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మిమ్మల్ని అయ్యా మేము వెతికి కనుగొని మీ ప్రత్యక్షతను పొందుకొని మీ బలాన్ని పొందుకొని జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మానశకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవామిస్య అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రియు మన రక్షకుడు విమోచకుడైన యెహోవామిస్య కృప నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.